కేవలం 15 నిమిషాల పాటు ఉంచి వెబ్సైట్లో నుంచి కూడా దాన్ని తీసేశాడు. మా వాళ్ళు ఎవరో దాన్ని అప్పటికే దాన్ని కాపీ తీసి పెట్టడం వల్ల అది అట్లే ఉంది. ఈరోజు కూడా రాష్ట్రంలో అందరికీ మేము చూపించగలుగుతున్నాం. మేము చూడు ఎంత మోసగాడైనా ఆ రోజు ఎట్లా మోసాలు చేశాడు అని. ఆయన 14కు ముందు చేసిన హామీలు, మేనిఫెస్టో పేరుతో 600కు పైగా హామీలు ఇచ్చి 10 నిమిషాల్లో దాన్ని వెబ్సైట్లో నుంచి తీసేసిన వ్యక్తి. దాంతో ఆగకుండా ఆ రోజు ఎవరితో అయితే పొత్తు పెట్టుకున్నాడో, ఈరోజు ఎవరితో అయితే పెట్టుకున్నాడో వాళ్ళతో ఆ రోజు పెట్టుకొని, బీజేపీ ఇదే జనసేనతో పెట్టుకొని, ఆ రోజు రాష్ట్రం అంతా ఎడాపెడా తిరిగి ఆ ముగ్గురు ఫోటోలు కూడా పెట్టుకొని వాళ్ళ తరఫున కూడా అందులో ముఖ్యమైన పాయింట్స్ అంటూ హామీలు ఇచ్చాడు. అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు చేయలేదు. దీనికి రాష్ట్ర ప్రజలందరూ సాక్ష్యం. ఆయన కూడా కాదనలేడు. ఎందుకంటే అది అమలు చేస్తే బడ్జెట్ రాష్ట్ర ఖజానా నుంచే కదా పోవాల్సింది అమౌంట్. 87,000 కోట్ల పైగా ఉండే రుణమాఫీ ఆఖరుకు ఆయన చేసింది హార్డ్లీ 13 నుంచి 15,000 కోట్ల మధ్య, 14,000 కోట్ల ఏమన్నా యావరేజ్ ఉంటుందేమో 5 ఏళ్లలో. 87,000 కోట్లు మీ ఇంట్లో బంగారం కూడా వెనక్కి వస్తుందని అడ్వర్టైజ్మెంట్ ఒప్పించి మోసం చేసిన వ్యక్తి. సబ్సిడీ సిలిండర్ మీద సబ్సిడీ 100 రూపాయలు సంవత్సరానికి 12 అన్నాడు, అసలు లేదు. నిరుద్యోగ భృతి ఉద్యోగం వచ్చేంత 2,000 అన్నాడు, లేదు. ఇంటి స్థలం 3 సెంట్లు అన్నాడు, రాలా. ఇవన్నీ అందరికి తెలిసినవి. దీని కాక ఆయన 14-19 మధ్య ఏమేమి అరాచకాలు జరిగాయి, దాని దుష్ఫలితాలు ఎట్లున్నాయనేది కూడా అందరూ గమనించారు, ఎవరు మర్చిపోలే. సో మేనిఫెస్టో ఇచ్చేసరికి అది ఒక బంధం, ప్రజలకు నాయకుడికి, ప్రజలకు పార్టీకి మధ్య ఒక ఒప్పందం లాంటిది, ఒక బాండ్ లాంటిది. ఏ బాండు? ప్రామిసరీ నోట్ లాంటిది. నేను ఇదిగో ఇవి చేస్తాను అని అంటే అంతవరకే చేస్తాడు, అంతకు మించి చేస్తే అవకాశం ఉంటే చేస్తాడు, చెప్పినవి ఖచ్చితంగా చేస్తాడు. ఇలా ఉండాలనా, లేక ఎన్నికలు రాగానే ఒక 3-4 నెలల ముంచి ఊదరగొట్టి అరచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని ఎక్కడో ఏదో చేసేస్తానని ఎన్నికలు అయిపోయిన తర్వాత వాటిని పక్కన కట్టేసి చెత్తబుట్టలో వేయడం జరగాలి. ఇక్కడే కాదు, మన పక్క రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆ రోజు అనౌన్స్ చేసిన దానికి నిన్న ఒక పక్క ముఖ్యమంత్రి పేర్లు అనవసరం, ఎక్కడో అంటున్నాను, ఈసారి గ్యారంటీ ఆగస్టులోగా నేను పూర్తి చేసేస్తాను రుణమాఫీని ఏదో అని అంటున్నాడు. ఎన్నికలు అయిపోయి సుమారుగా అయింది, ఇంతవరకు చేయట్లా. ఇప్పుడు ఆగస్టు అంటున్నాడు, ఎందుకంటే రేపు గండం ఉంది కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి, బయటపడాలనే దాంతో ఆత్రపడతా. పక్క స్టేట్స్లో జరుగుతుంది. చంద్రబాబు 4-5 ఏళ్ల క్రితం మర్చిపోయినా ఒకటే, ఇప్పుడు పక్క స్టేట్స్లో అదే జరుగుతుంది. ఇలాంటి 420 కేసెస్ అదే ఆర్డర్ ఆఫ్ ది డేగా అయిపోయి, అంటే ఇట్లా చేయడమే రాజకీయం అనుకునే వాళ్ళను ప్రజలు చీదరించుకునే రోజులు. ఈ ధీమా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారు 19లో ఇచ్చినవి నిలుపుకున్న తర్వాత వాటి సీరియస్నెస్ ప్రజలకు తెలుస్తుంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు అంటే వాళ్ళు చేసే ఎన్నికల ఎత్తుగడలన్నీ వాళ్ళ మధ్య జరిగే ఒక ఆట లాంటిది. ఎవడిది అప్పర్ హ్యాండ్ అయితే వాడు అవుతాడు, మనకు సంబంధం లేదనుకునే దాంట్లో ఉన్న ప్రజలు, లేదు అక్కడ ప్రభుత్వంలో ఎవరు వస్తారు, వాళ్ళ క్వాలిటీ ఏంటి, నాణ్యత ఎలాంటిది, ఎంత బాధ్యతాయుతంగా ఉంటారు, మనకు చెప్పినవి చేస్తారా, మన చేయి పెట్టుకొని నడిపిస్తారా, ఈ లక్షణాలు కూడా ఉండాలి అనేంతవరకు ఇప్పుడు ఎదిగారు. థ్యాంక్స్ టు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తీసుకున్న ఒక విశ్వసనీయత అనే దీని మీద బిల్డ్ చేసుకుంటూ రావడం వల్ల, పార్టీని కానీ హామీలు ఇచ్చిన హామీలు నిలుపుకోవడం కానీ వల్ల, ఓహో ఇది కదా కావాల్సింది రాజకీయ నాయకుడి లక్షణం అనేది ప్రజలకు అర్థమవుతుంది. మా ధీమా ఈసారి, మా నమ్మకం దాని మీదనే, పార్టీ నమ్మకం కానీ, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగా మంచి జరిగి ఉంటే మీ ఆశీస్సులు ఇవ్వండి, మీ కుటుంబంలో మంచి జరిగింది అని మీరు భావిస్తే, ఆ మంచి ఇంకా కొనసాగాలనుకుంటే అప్పుడు మీ ఆశీస్సులు ఇవ్వండి అని ఆత్మవిశ్వాసంతో అడగగలుగుతున్నాడు ఈరోజు. ఎందుకంటే క్రెడిబిలిటీ అనే దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చినందువల్ల. నేను అడుగుతాను,
ఇప్పుడు ఇందులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈరోజు ఇంత